వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు కాన్స్టిట్యున్సీ అనేది చాలా హార్డ్ కోర్ నియోజకవర్గం. అది టీడీపీకి ఒకప్పుడు కాంగ్రెస్కి, ఆ తర్వాత టీడీపీకి ఆ నియోజకవర్గం కంచుకోటుగా ఉంటూ వచ్చింది. పర్టికులర్లీ మనం చూసినట్లయితే 2014లో అక్కడ నుంచి బోడే ప్రసాద్ టీడీపీ తరఫున ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు. అయితే అలాంటి బోడే ప్రసాద్ను ఓడించి 2019లో పార్థసారథి మాజీ మంత్రిగా కాంగ్రెస్లో ఆయన ఉన్నారు. అలాంటి పార్థసారథి వైసీపీ నుంచి పోటీ చేసి బోడే ప్రసాద్ను ఓడించి మరీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఈ రోజున అలాంటి పార్థసారథి వైసీపీలో తనకు ఎదురవుతున్న అవమానాలను తట్టుకోలేక ఈరోజు ఆయన ఆ పార్టీ నుంచి బయటికి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అఫిషియల్ అనౌన్స్మెంట్ రాకుండానే మరోవైపు ఆయన టీడీపీతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం అయితే ఉంది ఎన్నో రోజులుగా. అయితే పార్థసారథిని ఎక్కడ అకామిడేట్ చేయాలి అనే అంశానికి సంబంధించి టీడీపీ కూడా చాలా సీరియస్గా కసరత్తు చేస్తూ ఉంది. స్టార్టింగ్లో ఆయనకు సంబంధించి ఒక ప్రచారం అయితే జరిగింది. టీడీపీ జనసేన నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన బందర్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారని ఒక చర్చ కూడా జరిగింది. దాన్ని ఎక్కడ పార్థసారథి కండెమ్ చేసే ప్రయత్నం చేయలేదు. అయితే ఈలోపే తాజాగా బాలశౌరి లాంటి వాళ్ళు జనసేన జెండా కప్పుకున్నారు. రేపు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కూడా ఆయన బందర్ నుంచి పోటీ కూడా చేయబోతున్నారు ఎంపీగా. సో అంటే ఆ స్థానం నుంచి పార్థసారథి పోటీ చేయట్లేదని ఒక క్లారిటీ వచ్చినట్టే. ఇక మరో అంశం చూసినట్లయితే ఒక దశలో ఆయన నూజివీడ్ నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అక్కడ వైసీపీ నుంచి మేఘా ప్రతాప్ అప్పారావు ఉన్నారు. గత ఎన్నికలో 14 and 15లో కూడా ఆయన ఎమ్మెల్యేగా, 14 and 19లో కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది. సో అక్కడ బీసీ ఓట్ బ్యాంక్ కూడా, యాదవ్ ఓట్ బ్యాంక్ కూడా నూజివీడ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పార్థసారథిని తీసుకొచ్చి నూజివీడ్లో ఇంప్లాంట్ చేసినట్టయితే ఎలా ఉంటుందనే ఒక ప్రచారం కూడా టీడీపీ తెర మీదకి తీసుకొచ్చింది. అయితే అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ముద్రపోయిన వర్గం మాత్రం చాలా సీరియస్గా పార్థసారథిని వ్యతిరేకించే ప్రయత్నం చేసింది. ఆయనకి టికెట్ ఇచ్చినట్లయితే తాను రెబల్గా పోటీ చేస్తానంటూ కూడా ముద్రపోయిన లాంటి వాళ్ళు పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున పూర్తి స్థాయిలో పార్థసారథిని పెనమలూరు నుంచే బరిలో దించే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అటు చూస్తే వైసీపీ వైపు నుంచి జోగి రమేష్ అక్కడ బరిలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు ఆయన. సో ఆ పెడన్ నుంచి ఆయన తీసుకొచ్చి పెనమలూరులో పెట్టారు. సో అలాంటి సందర్భంలో పార్థసారథి లాంటి నేతే పోటీ చేసినట్లయితే సో ఈరోజు బీసీ కార్డుతో అక్కడ జోగి రమేష్కి చెక్ పడుతుందన్న చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో పార్థసారథికి టికెట్ ఇచ్చినట్లయితే సో బోడే ప్రసాద్ అక్కడ బోడే ప్రసాద్ పరిస్థితి ఏంటన్న చర్చ కూడా హైలైట్ అవుతోంది. మరోవైపు చూసినట్లయితే అక్కడ టికెట్ తనకే కావాలంటూ కూడా ఇప్పటికే లోకేష్ని, చంద్రబాబుని కలుస్తూ ఉన్నారు బోడే ప్రసాద్. ఎలాగైనా సరే ఈసారి టీడీపీ జెండా అక్కడ ఎగరేస్తానంటూ కూడా ఆయన సవాల్ విసురుతూ వస్తున్నారు. సో పార్థసారథి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ని పార్టీలోకి వచ్చినట్లయితే ఆయన తీసుకుని ఎక్కడి నుంచి అకామిడేట్ చేయాలన్న ఆలోచన అయితే టీడీపీ చేస్తూ ఉంది. బట్ ఇదే సమయంలో పెనమలూరులో పార్థసారథికి టికెట్ ఇస్తే ఊరుకోమని చెప్పి కూడా ఈరోజు బోడే ప్రసాద్ వర్గం కూడా అక్కడ ఎదురు తిరిగే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అయితే పెనమలూరు టీడీపీలో ఉందనే చెప్పుకోవాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్లోనే పార్థసారథి ఇంకా వైసీపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన ఎక్కడ ప్రకటన చేయలేదన్నది వాస్తవం. మరి ఇలాంటి కేవలం రెబల్ నేతగానే కొనసాగుతూ వస్తున్నారు. తను ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి తీరుని అయితే బయట మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున పార్థసారథి టీడీపీలోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చినట్లయితే ఆయన నూజివీడ్ నుంచి బరిలో దిగుతారా, లేకుంటే పెనమలూరు నుంచి బరిలో దిగుతారా అన్న అంశం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. మరి పెనమలూరు నుంచి పార్థసారథి వైపు చంద్రబాబు నాయుడు మొగ్గు చూపితే మరి బోడే ప్రసాద్ పరిస్థితి ఏంటి అన్నది మాత్రం ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. మరి అధికారంలోకి వచ్చినట్లయితే పార్టీ ఆయన ఎక్కడైనా అకామిడేట్ చేస్తారా, ఆయన ఆ అకామిడేషన్కి ముందుగానే ఆయన ఒక ప్రపోజల్ లిస్ట్ పెడితే అంగీకరించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని కూడా ఈ అంశం ఇక్కడ సీరియస్గానే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. మరోవైపు మాత్రం పార్థసారథికి పార్టీ నుంచి చాలా సీరియస్ హామీ లభించిందన్న చర్చ అయితే హైలైట్ అవుతూ వస్తుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ నడుమ ఈరోజు పెనమలూరు టీడీపీలో బోడే వర్సెస్ పార్థసారథి అన్న సీన్ మాత్రం హైలైట్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.